Hello friends, I hope you are over the moon. I am going to explain if zero condition. In this video, you will get to know number 1, meaning of clause, number 2, if clause, number 3, subordinate clause, number 4, main clause, number 5, use of comma in if clause, number 6, structure of simple present, number 7, position of if in a sentence, number 8, the other words which are used instead of if. Let us start with our zero condition, which I call the hero condition. See the definition here. The zero conditional is used to make statements about the situation or the time which is now or always real and possible. Okay, shall I explain this in Telugu? ఈ జీరో కండిషన్ని ఎందుకు ఉపయోగిస్తామంటే కొన్ని స్టేట్మెంట్స్ చేయడానికి అనమాట. టు మేక్ స్టేట్మెంట్స్ అబౌట్ ద సిచ్యుయేషన్స్ గురించి అనమాట. ఎప్పుడు ద టైమ్ విచ్ ఈస్ నౌ ఆర్ ఆల్వేస్ రియల్, ఆ సిచ్యుయేషన్ అనేది, ఆ టైం అనేది ఇప్పుడు మరి ఎల్లప్పుడూ రియల్ అయి ఉంటుంది, అలాగే పాసిబుల్ అయ్యేలాగా ఉంటుంది అన్నమాట. సో ఈ జీరో కండిషన్ అనేది దేనికి ఉపయోగిస్తామంటే ఏదైనా సరే ఇప్పుడు రియల్ అయి ఉండాలి, మనం ఎప్పుడు చెప్పినా అది రియల్ అయి ఉండాలి. See here we have some such examples. A real condition refers to general truths, natural laws, scientific facts, habits, daily routines, rules. So this zero condition is used for all this. That's why I called this one as hero condition. And this tells us the action will happen 100%. Okay, and let us see. You can replace if with when, because both express general truths. The meaning will be unchanged. ఈ ఇఫ్ స్థానంలో మనము వెన్ కూడా ఉపయోగించవచ్చు. ఎందుకంటే వెన్ ఉపయోగించినప్పటికీ ఈ వాక్యం యొక్క అర్థం అనేది మారదు. ఈ రెండు కూడా మనము టు ఎక్స్ప్రెస్ ద ట్రూత్ ఎందుకు వాడతామంటే జనరల్ ట్రూత్ను ఎక్స్ప్రెస్ చేయడానికి ఉపయోగిస్తామన్నమాట. అంటే ఇఫ్ ప్లేస్లో మనము వెన్ కూడా రాయవచ్చు. అలాగే ఇక్కడ ఒక నోట్ ఉంది, వి మే ఆల్సో యూజ్ వెన్ ఎవర్ అండ్ అన్లెస్ ఇన్ జీరో కండిషన్. ఈ జీరో కండిషన్లో మనము వెన్ ఎవర్ అండ్ అన్లెస్ కూడా ఉపయోగించవచ్చు. సో మొత్తం ఈ జీరో కండిషన్లో మనము 4 పదాలు ఉపయోగించవచ్చు. ఎందుకు? ఒక జనరల్ ట్రూత్ను మనము ఎక్స్ప్రెస్ చేయడానికి. ఆ వర్డ్స్ ఏంటంటే ఇఫ్, వెన్, వెన్ ఎవర్ అండ్ అన్లెస్. ఇవి మనం బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి స్ట్రక్చర్. ఓకే, సో స్ట్రక్చర్ ఇక్కడ మనము ఈ ఇఫ్ క్లాజ్ను 2 భాగాలుగా డివైడ్ చేయాలి. ఒకటేమో ఇఫ్ క్లాజ్, ఇంకొకటేమో మెయిన్ క్లాజ్. సో ఇఫ్ క్లాజ్ అంటే ఏంటంటే ఇఫ్ ఉన్న ఒక పదాల సమూహాన్ని ఇఫ్ క్లాజ్ అంటాం. ఇఫ్ క్లాజ్ లేనటువంటి పదాల సమూహాన్ని మెయిన్ క్లాజ్ అంటాం. చూడండి ఇక్కడ. ఓకే, ఇక్కడ ఇఫ్ ఉంది, క్లాజ్ ఉంది. సో క్లాజ్ అంటే ఏంటి? క్లాజ్ అంటే ఇక్కడ మనకు డెఫినేషన్ ఉంది చూడండి. క్లాజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ హ్యావ్ సమ్ మీనింగ్. క్లాజ్ అంటే ఏంటి? ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ హ్యావ్ సమ్ మీనింగ్. సో క్లాజ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్, ఇట్ హ్యాస్ సమ్ మీనింగ్. నెక్స్ట్ మెయిన్ క్లాస్. మెయిన్ క్లాస్ అంటే ఏంటి? ఇక్కడే ఉంది మనకు. మెయిన్ అంటే మెయిన్ ఆర్ ఇండిపెండెంట్ క్లాస్. ఏ సెంటెన్స్ విచ్ స్టాండ్స్ ఆన్ ఇట్స్ ఓన్.
ఏ వాక్యం అయితే తనపైన తను ఆధారపడి ఉంటుందో దాన్ని మనం మెయిన్ క్లాస్ లేదా ఇండిపెండెంట్ క్లాస్ అంటాం. కానీ ఈ ఇఫ్ క్లాస్ని మనం ఇంకొక పేరుతో కూడా పిలుస్తాం. ఏంటి? డిపెండెంట్ క్లాస్ లేదా సబార్డినేట్ క్లాస్. డిపెండెంట్ క్లాస్ ఆర్ సబార్డినేట్ క్లాస్ అని కూడా మనం పిలుస్తామన్నమాట. చూడండి, ఇక్కడ కింద మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఓకే, ఆ ఎగ్జాంపుల్స్ చెప్పే ముందు ఇక్కడ మనకి సో సబార్డినేట్ క్లాస్, ఇండిపెండెంట్ క్లాస్. ఏ సెంటెన్స్ విచ్ కెన్ నాట్ స్టాండ్ ఆన్ ఇట్స్ ఓన్. ఏ వాక్యం అయితే తనపై తను ఆధారపడలేదో దాన్ని ఏమంటామంటే సబార్డినేట్ క్లాస్ లేదా డిపెండెంట్ క్లాస్ అంటాం. సో ఇక్కడ మనకి ఇఫ్ ఉంది. ఇఫ్ అనేది ఏంటి? ఇఫ్ అనేది సబార్డినేట్ కంజంక్షన్. కాబట్టి దీన్ని మనం సబార్డినేట్ క్లాస్ అంటాం. అంటే ఇఫ్ ఉన్న భాగాన్ని, ఇఫ్ ఉన్న పదాల సమూహాన్ని మనం ఏమంటామంటే సబార్డినేట్ క్లాజ్ అంటాము. ఎందుకంటే ఇఫ్ అనేది సబార్డినేట్ కంజంక్షన్ కాబట్టి. ఈ ఇఫ్ అనేది రెండు సమూహాలను, అంటే రెండు పద సమూహాలను కలుపుతుంది. ఓకే, నోట్. ఏంటి ఈ నోటు? చాలా ఇంపార్టెంట్ మనకు. ఇఫ్ కండిషన్స్ ఆర్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ మనకి ఇస్తారనమాట ఎగ్జామ్లో. సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ ఐడెంటిఫై చేయమని. అలా ఇచ్చినప్పుడు ఇఫ్ ఉండి మనకు ఏదైనా ఒక వాక్యం ఉన్నట్లయితే అది కాంప్లెక్స్ సెంటెన్స్. మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇఫ్ ఉండి ఏదైనా ఒక వాక్యం ఉన్నట్లయితే అది కాంప్లెక్స్ సెంటెన్స్ అనమాట. సో సబార్డినేట్ క్లాజ్ అంటే ఏంటి? ఏ సెంటెన్స్ విచ్ కెనాట్ స్టాండ్ ఆన్ ఇట్స్ ఓన్ ఈజ్ ఏ సబార్డినేట్ ఆర్ డిపెండెంట్ క్లాజ్. ఓకే, ఇండిపెండెంట్ క్లాజ్ అంటే ఏంటి? ఏ సెంటెన్స్ విచ్ స్టాండ్స్ ఆన్ ఇట్స్ ఓన్ మెయిన్ క్లాస్ ఆర్ ఇండిపెండెంట్ క్లాజ్ అనమాట. క్లాజ్ అంటే ఏంటి? ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ హ్యావ్ సేమ్ మీనింగ్. సేమ్ నాట్ సమ్ మీనింగ్. ఓకే, సీ హియర్. సో ఈ మెయిన్ క్లాస్ని మనం ఇంకొక పేరుతో కూడా పిలుస్తాం. ఏమని పిలుస్తాము? రిజల్ట్ క్లాజ్ అంటాం. ఈ ఇఫ్ క్లాజ్ని మనం ఏమంటామంటే కండిషన్ క్లాజ్ అనమాట. కండిషన్ అంటే ఏంటి? కండిషన్ పెట్టడం అనమాట. ఓకే, అందుకే దీనికి కండిషనల్ క్లాజ్ అంటాం. చూడండి స్ట్రక్చర్. ఇఫ్ ప్లస్ సింపుల్ ప్రజెంట్. ఇక్కడ మనకి ఉండాలి సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉండాలి ఇక్కడ మెయిన్ క్లాజ్లో. ఓకే, సో దీని యొక్క స్ట్రక్చర్ చూడండి. ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 SR ES ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇఫ్ క్లాజ్లో మనకి ఏముండాలి? సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉండాలి. మెయిన్ క్లాజ్లో ఏముండాలి? ఇక్కడ కూడా సేమ్ సబ్జెక్ట్ V1 SR ES ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇలా ఉండేదాన్ని మనం ఏమంటామంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటాం. సో సింపుల్ ప్రజెంట్ టెన్స్ స్ట్రక్చర్ నేర్చుకోండి ఒకసారి. ఏంటి ఆ స్ట్రక్చరు? ఇఫ్ ప్లస్ ఇఫ్ అంటే ఇఫ్ ఇప్పుడు మనం ఇక్కడ యాడ్ చేస్తున్నాం కదా, ఇఫ్ కండిషన్ కాబట్టి ఇఫ్ చెప్తున్నాను. ఇఫ్ని పక్కన పెట్టండి. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ SR ES ప్లస్ ఆబ్జెక్ట్. ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్. మెయిన్ క్లాస్లో మనకి ఏమొస్తుంది? సబ్జెక్ట్ ప్లస్ V1 SR ES ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఈ మెయిన్ క్లాస్లో మనం సింపుల్ ప్రజెంట్ టెన్సే ఉపయోగిస్తాము. ఇఫ్ క్లాస్లో కూడా సింపుల్ ప్రజెంట్ టెన్సే ఉపయోగిస్తాము. గుర్తుపెట్టుకోండి, జీరో కండిషన్లో ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రజెంట్ టెన్సే ఉపయోగిస్తాము. మెయిన్ క్లాస్లో కూడా సింపుల్ ప్రజెంట్ టెన్సే ఉపయోగిస్తామన్నమాట. ఇక్కడ కింద ఒక ఎగ్జాంపుల్ ఉంది చూడండి. ఓకే, బాగా మీకు అర్థమవుతుంది. ఇఫ్ దిస్ థింగ్ హ్యాపెన్స్ దట్ థింగ్స్ హ్యాపెన్. ఇది జరిగితే అది జరుగుతుందన్నమాట. ఓకే, సో దీని తర్వాత మనకు ఖచ్చితంగా ఒక కామా అనేది పెట్టాలి. ఎక్కడ? ఇఫ్ క్లాస్ తర్వాత. చూడండి ఇక్కడ కామా ఉంది మనకి. ఇఫ్ క్లాస్ అంటే మనం ఎప్పుడైనా సరే ఇఫ్ క్లాస్ను వాక్యము మొదట ఉపయోగించినట్లయితే ఆ ఇఫ్ క్లాస్ తర్వాత మనకి ఏముండాలి? కామా ఉండాలి. అదే ఈ ఇఫ్ క్లాస్ను మనము మధ్యలో నుంచి రాసినామనుకోండి, అంటే సెకండ్ పార్ట్ లాగా రాసామనుకోండి, అక్కడ మనము ఈ కామాను పెట్టాల్సిన అవసరం లేదనమాట. ఓకే, చూద్దాం. మనకి ఎగ్జాంపుల్స్లో ఇవన్నీ వస్తాయి, మీరు బాగా నేర్చుకుంటారు. కాకపోతే ఏంటంటే ఫోకస్ పెట్టి వినండి. ఫోకస్ పెట్టి వింటే ఈజీగా మీరు నేర్చుకోగలరు. ఓకే, చూడండి. ఇంకా సో మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఏంటి? ఈ ఇఫ్ జీరో కండిషన్ దేనికి ఉపయోగిస్తామంటే చూడండి, హ్యాబిట్స్ అన్నమాట. చూడండి ఇక్కడ మీకు సెంటెన్స్ స్ట్రక్చర్లో మీరు గమనించాల్సిందంటే ఏ టెన్స్ ఉపయోగించారు, ఇఫ్ ఎక్కడ వాడారు, అలాగే ఇఫ్ స్థానంలో ఇంకా ఏవైనా వర్డ్స్ ఉపయోగించారా అనేది మీరు తెలుసుకోవాలన్నమాట. అలాగే కామా ఎక్కడ ఉపయోగించారు, ఇంకా మిగతావన్నీ సేమ్ అనమాట. ఈ జీరో కండిషన్ చాలా చాలా ఈజీ. ఓకే, చూడండి. ఇఫ్ ఐ గెట్ సిక్ ఐ స్టే హోమ్ ఫ్రమ్ వర్క్. సో ఇక్కడ మనం ఇఫ్
ఎక్కడ ఉపయోగించాము? స్టార్టింగ్లో. ఓకే, తర్వాత మనకి ఇక్కడ స్టార్టింగ్లో ఇఫ్ను ఉపయోగించాము కాబట్టి ఇక్కడ ఏముంది మనకు? కామా ఉంది. ఐ గెట్ సిక్ అనేది ఏంటి? సింపుల్ ప్రజెంట్ అనమాట. ఓకే, ఐ గెట్ సిక్ అనేది సింపుల్ ప్రజెంట్. ఐ స్టే హోమ్ అనేది కూడా ఏమిటి? సింపుల్ ప్రజెంట్ టెన్స్. సో ఇక్కడ మీరు ఏం గమనించాలంటే ఇఫ్ మనం వాక్యం మొదట్లో ఉపయోగించినట్లయితే ఆ ఇఫ్ క్లాస్ తర్వాత ఇక్కడ మనకు కామా ఉండాలి. ఆ ఇఫ్ క్లాస్లో ఉన్నటువంటి ఆ టెన్స్ అనేది సింపుల్ ప్రజెంట్ టెన్స్ అయి ఉండాలి. మెయిన్ క్లాస్లో ఉండేది కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్ అయి ఉండాలి. ఇంకా ఇవన్నీ సేమ్. ఇలాంటి ఎగ్జాంపుల్స్ మీరు ఎన్నైనా రాసుకోవచ్చు. ఇక్కడ హ్యాబిట్స్ అని చెప్పాను మీకు. ఓకే, మీకు కూడా చాలా హ్యాబిట్స్ ఉంటాయి కదా, ఆ హ్యాబిట్స్ అన్నీ కూడా ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో రాసి, ఓకే, దాని ముందర మీరు ఇఫ్ రాశారనుకోండి, అది ఇఫ్ క్లాస్ అయిపోతుంది. ఓకే, చూడండి. ఇఫ్ ఐ డోంట్ స్లీప్ వెల్ ఐ యామ్ క్రాంకీ ఇన్ ద మార్నింగ్. సో ఇక్కడ కామా ఉంది, ఇఫ్ స్టార్టింగ్లో ఉంది, టెన్స్ అనేది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉన్నాయి. మెయిన్ క్లాసు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది, ఇఫ్ క్లాసు సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే ఉంది. నెక్స్ట్, ఇఫ్ ఐ డ్రింక్ ఐ నెవర్ డ్రైవ్. సో కామా ఉంది, ఇక్కడ ఇఫ్ ఉంది, రెండు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉన్నాయి. ఇఫ్ క్లాసు సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే ఉంది, తర్వాత మెయిన్ క్లాసు సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే ఉంది. ఇఫ్ ఇట్ ఈజ్ హాట్ ఐ గో టు ద బీచ్. సో కామా ఇక్కడ ఉంది, ఇక్కడ ఇఫ్ ఉంది. సో రెండు సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే ఉన్నాయి. నెక్స్ట్, ఇఫ్ ఇట్ స్నోస్ ఐ షోవెల్ ద డ్రైవే. సో ఇక్కడ మనకి ఏముంది? కామా, ఇఫ్ ఉంది. ఈ రెండు కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే ఉన్నాయన్నమాట. సో మీరు బాగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రెండు వాక్యాలను, అంటే మెయిన్ క్లాజును ఇఫ్ క్లాజును, లేదా రిజల్ట్ క్లాజును, లేదా ఇఫ్ కండిషన్ని, ఇవి రెండు కూడా మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే రాయాలనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీ. ఇంకా కామా ఎక్కడ పడాలి? ఇఫ్ను వాక్యం మొదట్లో ఉపయోగించినట్లయితే ఇఫ్ క్లాస్ తర్వాత కామా ఉండాలి. అదే ఇఫ్ మెయిన్ క్లాజ్ను ముందు ఉపయోగించామనుకోండి కామా పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇఫ్ అనేది కంజంక్షన్ కాబట్టి ఈ కంజంక్షన్ రెండింటిని కలుపుతుంది అనమాట. సో మనం కంజంక్షన్ ముందర కామా పెట్టాల్సిన అవసరం లేదు ఈ వాక్యంలో. ఓకే, ఇంకో విషయం చెప్పాను, ఇవన్నీ కూడా మనము ఏం సెంటెన్సు? కాంప్లెక్స్ సెంటెన్స్ అనమాట. కాంప్లెక్స్ సెంటెన్స్గా కూడా మనం వీటిని ఉపయోగించుకోవచ్చు. ఎలా ఉపయోగించుకోవచ్చు? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఓకే, ఇఫ్ ఐ గెట్ సిక్ ఐ స్టే హోమ్ ఫ్రమ్ వర్క్. సో ఇది మనకు మెయిన్ క్లాస్ అనమాట. ఎందుకంటే ఇది దాని అంతటా అది ఒక అర్థాన్ని ఇస్తుంది. ఇఫ్ ఐ గెట్ సిక్ ఇది మనకు అర్థాన్ని ఇవ్వడం లేదు, అంటే అర్థాన్ని ఇస్తుంది కానీ పూర్తి అర్థం ఇవ్వడం లేదు. అంటే ఇది హాఫ్ మీనింగ్ మాత్రమే ఇస్తుంది, కానీ ఇది మనకు ఫుల్ మీనింగ్ ఇస్తుంది అనమాట. అందుకే ఈ వాక్యాన్ని మనం ఏమంటామంటే, ఓకే, ఇలాంటి ఇఫ్ కండిషన్స్ అన్నీ కూడా ఏంటంటే 1.5 వాక్యాలు అనమాట. 1.5 సెంటెన్సెస్. ఎందుకంటే ఒకటేమో పూర్తి అర్థాన్ని ఇస్తుంది, ఇంకొకటి సగం అర్థాన్ని ఇస్తుంది అనమాట. చూడండి, కావాలంటే మీకు ఇఫ్ ఐ గెట్ సిక్, నాకు జ్వరం వచ్చింది, వస్తే ఏమైంది? దానికి మన దగ్గర అర్థం లేదు కదా. సో ఇది కలిపినప్పుడే మనకు ఐ స్టే హోమ్ ఫ్రమ్ వర్క్, దీన్ని మనం యాడ్ చేసినప్పుడే దీని యొక్క అర్థం అనేది మనకు సమృద్ధిగా ఇస్తుంది. కాబట్టి దీన్ని ఏమంటామంటే కాంప్లెక్స్. అంటే ఒకటేమో పూర్తిగా చెప్తుంది, ఇంకొకటేమో సగమే చెప్తుంది. కాబట్టి ఈ ఇఫ్ కండిషన్స్ అన్నీ కూడా కాంప్లెక్స్ సెంటెన్సెస్ అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి ఇంకో ఎగ్జాంపుల్స్. ఇంకా అర్థమైంది కదా మీకు. నెక్స్ట్, జనరల్ ట్రూత్స్ అండ్ ఫ్యాక్ట్స్. సేమ్ ఇంకా మనం స్ట్రక్చర్స్ తెలుసుకోవాలి. ఇఫ్ ఎక్కడ వాడాలి తెలుసుకోవాలి, కామా ఎక్కడ వాడాలి తెలుసుకోవాలి, ఏ టెన్స్ వాడాలి అనేది తెలుసుకుంటే ఈ ఇఫ్ క్లాస్ జీరో కండిషన్ చాలా చాలా ఈజీ. 100 ఎగ్జాంపుల్స్ మీరు రాస్తారు. ఇఫ్ ద బనానా ఈజ్ ఎల్లో ఇట్ ఈస్ రెడీ టు ఈట్. సో ఇట్ ఈజ్ ఎ జనరల్ ట్రూత్. ఓకే, సో ఏదైనా ఒక బనానా మనకు పసుపచ్చ రంగులోకి మారిందని దాని అర్థం ఏంది? అది తిన్నీకి రెడీ ఉందని అర్థం. మామిడి కూడా అంతే, ఎల్లోగా తయారైందంటే మనం తినడానికి అది రెడీ అయిందని అర్థం. ఇవన్నీ జనరల్ ఫ్యాక్ట్స్ అండ్ ట్రూత్ అనమాట. సో వీటికి కూడా మనం ఏం వాడతాం? ఇఫ్ అనేది వాడతాము. ఎక్కడ వాడతాం? జీరో కండిషన్లో ఇలాంటి వాక్యాలన్నీ ఉపయోగిస్తాం. ఇఫ్ యూ మేక్ మోర్ మనీ యూ పే మోర్ ఇన్కమ్ ట్యాక్స్. ఇది
మనం ఎక్కువ మనీ సంపాదించలేము, ట్యాక్స్ కూడా పే చేయలేములేండి. ఇదంతా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్కి, అంబానీ లాంటి వాళ్ళకు ఉపయోగపడుతుంది, మనకు కాదు. ఓకే. ప్లాంట్స్ డై ఇఫ్ దే డోంట్ గెట్ ఇనఫ్ వాటర్. అంతే కదా, మనం కూడా అన్నం తినకపోతే చనిపోతాం. ప్లాంట్స్ కూడా అంతే, నీళ్ళు తాగకుంటే, నీళ్ళు మనం పోయకుండా చనిపోతాయి అన్నమాట. చూడండి, ఇక్కడ ఇఫ్ ఉంది. ఇఫ్ ముందర వచ్చిన ఇదేంటి ఇంపరేటివ్ సెంటెన్స్. ఈ ఇంపరేటివ్ సెంటెన్స్ తర్వాత మనకి ఏమైనా కామా ఉందా? లేదు. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. మనం ఇంపరేటివ్ సెంటెన్స్ కూడా ఇఫ్ క్లాజ్లో ఉపయోగించవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇంపరేటివ్ సెంటెన్సెస్ కూడా ఇఫ్ క్లాజ్లో ఉపయోగించవచ్చు. ఓకే. కాకపోతే దాన్ని మనం మెయిన్ క్లాజ్గా ఉపయోగించినప్పుడు దాని తర్వాత ఎటువంటి కామా కానీ రాయకూడదు. అలా రాస్తే ఆ వాక్యం అనేది ఎర్రర్ అని మనకు అర్థమైపోతుంది. నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఇక్కడ వెనెవర్ ఉంది, చెప్పాను ఇందాకనే. ఓకే. ఇఫ్కు బదులుగా మనము వెన్ వాడచ్చు, వెనెవర్ వాడచ్చు, అన్లెస్ వాడచ్చు. సో ఇక్కడ ఏం ఉపయోగించాం మనము? వెనెవర్ ఉపయోగించాం. వెనెవర్ ఐ కుక్ ఫిష్ ద హౌస్ స్మెల్స్. అంతే కదా, మనం ఫిష్ని కుక్ చేస్తే స్మెల్ బాగా వస్తుంది. ఓకే. సో అది మీరు కుక్ చేసినా అంతే, నేను కుక్ చేసినా అంతే. ఎప్పుడు కుక్ చేసినా అంతే, అది రాత్రి కుక్ చేసిన స్మెల్ వస్తుంది, పగులు కుక్ చేసిన స్మెల్ వస్తుంది, మధ్యాహ్నం కుక్ చేసిన స్మెల్ వస్తుంది. దాని యొక్క కండిషన్ అనేది మారదన్నమాట. సో అది ఒక రియల్ ఫ్యాక్ట్, అది జనరల్ ట్రూత్. సో అటువంటి వాటికి మనం ఏం ఉపయోగిస్తామంటే ఇఫ్, వెన్, అన్లెస్, వెనెవర్ వీటన్నింటికి ఉపయోగిస్తాం. ఎక్కడ? జీరో కండిషన్లో. అవి కూడా రెండు సింపుల్ ప్రజెంట్ టెన్స్ అయి ఉండాలి. మెయిన్ క్లాస్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అయి ఉండాలి, తర్వాత ఇఫ్ క్లాస్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అయి ఉండాలి. ఓకే. నెక్స్ట్ అర్థమైంది కదా. చూడండి నెక్స్ట్, ఇంకా అంతే, రూల్స్ తెలుసుకుంటే అయిపోయి, ఏదైనా చాలా ఈజీ. సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ అండ్ న్యాచురల్ లాస్ అనమాట. ఇది ప్రింటింగ్ మిస్టేక్ పడింది, ఏమనుకోవద్దు. ఓకే, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఇట్ ఈస్ న్యాచురల్ లాస్. ఇఫ్ యూ హీట్ ఐస్ ఇట్ మెల్ట్స్. సో ఐస్ను హీట్ చేస్తే ఏమవుతుంది? మెల్ట్ అయిపోతుంది. అంతే కదా. ఇప్పుడు మనము దేని కిందనైనా మంట పెట్టినామనుకోండి, ఇప్పుడు చెక్క ఉంది, దాన్ని మనం అంటించామనుకోండి, ఏమవుతుంది? మసి అయిపోతుంది. ఇవన్నీ న్యాచురల్ లాస్ అనమాట, సైంటిఫిక్. ఇవన్నీ న్యాచురల్ లాస్. చూడండి, ఇక్కడ ఇఫ్ ఎక్కడ ఉపయోగించాం? స్టార్టింగ్లో. సో ఇక్కడ కామా ఉంది, అంటే స్టార్టింగ్లో ఇఫ్ ఉపయోగించాం కాబట్టి కామా అనేది ఈ ఇఫ్ క్లాస్ తర్వాత ఉంది. అదే సెంటెన్స్ను మనం ఇక్కడ రాసుకున్నాం. ఐస్ మెల్ట్స్ ఇఫ్ యూ హీట్ ఈట్. సో ఇక్కడ మనం ఇఫ్ ఉపయోగించాం, దీని ముందర కామా ఉందా? లేదు, ఉపయోగించకూడదు. అంతే, అదొక రూల్ అంతే ఇంకా. ఓకే. నెక్స్ట్, వెన్ యూ హీట్ ఐస్ ఇట్ మెల్ట్స్. ఇందాకనే మనం చెప్పుకున్నాం, వెన్నుతో కూడా మనము ఈ ఇఫ్ క్లాస్ జీరో కండిషన్ రాయొచ్చు అని. సో ఇక్కడ వెన్ ఉంది, సో వెన్ను ఉపయోగించినా కానీ ఇక్కడ కామా ఉంది. ఓకే, వెన్ను ఉపయోగించినా, వెన్నెవర్ ఉపయోగించినా, అన్లెస్ ఉపయోగించినా, ఇవి వాక్యం మొదట్లో ఉపయోగించామనుకో కామా అనేది ఖచ్చితంగా వాడాలి, అంతే. నెక్స్ట్, ఐస్ మెల్ట్స్ వెన్ యూ హీట్ ఇట్. సో ఇక్కడ వెన్ అనేది ఎక్కడ ఉపయోగించాం? మిడిల్లో ఉపయోగించాం. కాబట్టి ఇక్కడ మనం ఏమైనా రాసామా అంటే ఏంటి? కామా ఏమైనా ఇక్కడ ఉందా? లేదు. సో కామా అనేది రాయకూడదు. నెక్స్ట్, ఇఫ్ ఇట్ రెయిన్స్ ద గ్రాస్ గెట్స్ వెట్. ఓకే, సో స్టార్టింగ్లో ఏముంది? ఇఫ్ ఉంది, ఇక్కడ కామా ఉంది. ద గ్రాస్ గెట్స్ వెట్ ఇఫ్ ఇట్ రెయిన్స్. సో రెండో వాక్యంలో చూడండి, దీని తర్వాత ఇక్కడ మనకు కామా లేదు, ఇక్కడ కామా ఉంది. ఓకే. నెక్స్ట్, వెన్ ఇట్ రెయిన్స్ ద గ్రాస్ గెట్స్ వెట్. సో ఇక్కడ మనము ఈ వాక్యాన్ని వెన్నుతో ఉపయోగించాము. ఓకే, ద గ్రాస్ గెట్స్ వెట్ వెన్ ఇట్ రెయిన్స్. ఇక్కడ వెన్ ఉపయోగించాము, కానీ దీని ముందర మనకు కామా లేదు. కానీ ఇక్కడ ఈ వెన్ క్లాస్ తర్వాత మనకి ఏముంది ఇక్కడ? వెరీ సింపుల్, కామా ఉంది. ఓకే. నెక్స్ట్, ఆయిల్ ఫ్లోట్స్ ఇఫ్ యూ పుట్ ఇట్ ఇన్ వాటర్. అంతే కదా, అది న్యాచురల్ అనమాట. అది ఇంకా దానికి మనం ఏం చేయలేము. అది ఎందుకంటే ఆయిల్ అనేది వాటర్ కంటే తేలిగ్గా ఉంటుంది కాబట్టి వాటర్ పైన అది తేలుతుంది. ఓకే, అది ఇంకా యూనివర్సల్ ఫ్యాక్ట్. ఓకే, ఆయిల్ ఫ్లోట్స్ ఇఫ్ యూ పుట్ ఇట్ ఇన్ వాటర్. సో ఇక్కడ చూడండి, ఈ ఆయిల్ ఫ్లోట్స్ అనేది మనకి ఇక్కడ మెయిన్ క్లాస్. ఆయిల్ ఫ్లోట్స్ అనేది మెయిన్ క్లాస్. ఇక్కడ ఇఫ్ ఇదంతా ఉండేది ఇఫ్ క్లాసు. సో దీని ముందర మనం కామా అనేది ఉపయోగించలేదు. నెక్స్ట్, వాటర్ బాయిల్స్ ఇఫ్ యూ హీట్ ఇట్. సో ఈ వాటర్ బాయిల్స్ అనేది ఏంటి? మెయిన్ క్లాస్. ఇఫ్ యూ హీట్ ఇట్
ఇఫ్ యూ హీట్ ఇట్ అనేది ఇఫ్ క్లాజ్. సో ఇఫ్ క్లాజ్ అనేది మనము ఓకే మెయిన్ క్లాస్ తర్వాత ఉపయోగించాం కాబట్టి ఇక్కడ కామా అనేది లేదు. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. ఇఫ్ యూ మిక్స్ రెడ్ అండ్ బ్లూ యూ గెట్ పర్పిల్. ఓకే, సో ఇక్కడ ఇఫ్ ఉంది, ఇక్కడ కామా ఉంది. రెండు సెంటెన్స్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇఫ్ యూ ఫ్రీజ్ వాటర్ ఇట్ బికమ్స్ సాలిడ్. సో ఇఫ్ అనేది స్టార్టింగ్లో అంటే ఇఫ్ క్లాజ్ స్టార్టింగ్లో వాడినాం కాబట్టి ఇక్కడ కామా ఉంది. ఇది మెయిన్ క్లాజ్. రెండు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నాయి. ఓకే, see friends, here I am giving lot of examples because whenever we will know many examples we can get all information thoroughly and we can remember forever also. Okay, so learning more examples is important to understand the concept better. Okay, see next fourth one, instructions and rules. Okay, సో ఇన్స్ట్రక్షన్స్ రూల్స్ కూడా మనం చెప్పడానికి ఇఫ్ క్లాజ్ను మనం ఉపయోగిస్తాం. సో బేసికల్గా మనం చెప్తూ ఉంటాం కదా, ఇఫ్ యూ డోంట్ స్టడీ వెల్ యూ విల్ గెట్ లెస్ మార్క్స్ అలా చెప్తాం. ఇంకోసారి మన క్లాస్లో చెప్తాం, ఇఫ్ యూ డోంట్ గెట్ గుడ్ మార్క్స్ ఐ బీట్ యూ అని. అంటే ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి కూడా మనము ఉపయోగించవచ్చు. సి యూ క్యాన్ యూస్ ద ఇంపరేటివ్ ఇన్ ద రిజల్ట్ క్లాజ్. రిజల్ట్ క్లాజ్ అంటే ఏంటి, ఇక్కడ కొత్తగా ఉపయోగించాం. రిజల్ట్ క్లాజ్ అంటే మెయిన్ క్లాజ్. రిజల్ట్ క్లాజ్ అంటే మెయిన్ క్లాజ్ ఆర్ ఇండిపెండెంట్ క్లాజ్. టు గివ్ ఇన్స్ట్రక్షన్స్, అడ్వైజ్, ఎక్స్ప్లెయిన్ రూల్స్. సో ఈ ఇఫ్ జీరో కండిషన్ ఉపయోగిస్తామన్నమాట. దేనికి ఉపయోగిస్తామంటే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి, అడ్వైజ్ ఇవ్వడానికి, రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ జీరో కండిషన్ ఉపయోగిస్తాం. జీరో కండిషన్ ఉపయోగించేటప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే రెండు అంటే ఏంటి, ఇఫ్ క్లాజు, మెయిన్ క్లాజు రెండు కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉండాలి అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇది అన్నమాట. ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి, అడ్వైజ్ ఇవ్వడానికి, రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ ఉండాలి. ఈ మూడు కూడా ఎక్కడ ఉండాలంటే రిజల్ట్ క్లాజ్లో ఉండాలి. రిజల్ట్ క్లాజ్లో ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. రిజల్ట్ క్లాజ్ అంటే సో ఇఫ్ను మనము ఇంపరేటివ్ సెంటెన్స్తో ఉపయోగించలేము. ఇఫ్ను మనము ఇంపరేటివ్ సెంటెన్స్తో ఉపయోగించలేము. రిజల్ట్ క్లాజ్ మాత్రమే మనము ఇంపరేటివ్ సెంటెన్స్లో వాడాలి. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సరేనా? ఓకే ఓకే నెక్స్ట్ చూడండి, ఇంకా ఉన్నాయి మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ అనమాట. ఇదే లాస్ట్, కొంచెం ఓపిక తెచ్చుకొని వినండి. ఇఫ్ యూ వాంట్ టు లాస్ వెయిట్ ఈట్ లెస్ అండ్ ఎక్సర్సైజ్ మోర్. చూడండి, ఇది అంతా కూడా ఇక్కడ ఈట్ లెస్ అండ్ ఎక్సర్సైజ్ మోర్ ఇది ఏంటి, రిజల్ట్ క్లాజ్ లేదా మెయిన్ క్లాజ్ లేదా ఇండిపెండెంట్ క్లాజు. ఇది ఏమిట్లో ఉంది, ఇంపరేటివ్ సెంటెన్స్. ఇది ఇంపరేటివ్ సెంటెన్స్. ఇక్కడ మాత్రం మనము ఉపయోగించాం. ఇక్కడ ఇఫ్ ఉందా, లేదు, గుర్తుపెట్టుకోండి. ఇంపరేటివ్ సెంటెన్స్ని మనం ఇఫ్తో ఉపయోగించకూడదు, ఉపయోగించలేము కూడా. ఓకే నెక్స్ట్, ఇఫ్ యూ డ్రింక్ డోంట్ డ్రైవ్. సో ఇక్కడ డోంట్ డ్రైవ్ అనేది ఏంటి, ఇంపరేటివ్ సెంటెన్స్. ఇఫ్ యూ డ్రింక్ అనేది ఏంటి అసర్టివ్ సెంటెన్స్. అలాగే ఇఫ్ క్లాస్తో ఉంది కాబట్టి ఇది ఇఫ్ క్లాజ్, ఇఫ్తో ఉంది కాబట్టి ఇఫ్ క్లాజ్ అనమాట. ఇది అసర్టివ్. యూ డ్రింక్ అనేది అసర్టివ్, డోంట్ డ్రైవ్ అనేది ఇంపరేటివ్. ఇది ఇఫ్ క్లాజ్, ఇది రిజల్ట్ క్లాజ్. ఓకే ప్లీజ్, నెక్స్ట్ థర్డ్ వన్, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ ఇఫ్ ఐ యామ్ స్లీప్. చూడండి, ఇక్కడ కామా లేదు, అంటే కామా మనం పెట్టకూడదు. ఎప్పుడైనా సరే రిజల్ట్ క్లాజ్ కానీ, మెయిన్ క్లాజ్ కానీ, ఇండిపెండెంట్ క్లాజ్ కానీ ఇవి ఉపయోగించినట్లయితే దాని తర్వాత మనము కామా పెట్టకూడదు. నెక్స్ట్, ఈట్ సంథింగ్ ఇఫ్ యు ఆర్ హంగ్రీ. సో ఈట్ సంథింగ్ అనేది ఏంటి, ఇంపరేటివ్ సెంటెన్స్. యు ఆర్ హంగ్రీ అనేది అసర్టివ్ సెంటెన్స్. ఇక్కడ మనం ఇఫ్ ఉపయోగించాం కాబట్టి దీన్ని ఇఫ్ క్లాజ్ అన్నాము.
ఓకే, నెక్స్ట్ కాల్ మీ ఇఫ్ యూ ఫీల్ సాడ్. యూ ఫీల్ సాడ్ అనేది అసర్టివ్ సెంటెన్స్, కాల్ మీ అనేది ఇంపరేటివ్ సెంటెన్స్. ఇఫ్ ఉపయోగించాం కాబట్టి ఇక్కడ ఇదేమి అసర్టివ్ సెంటెన్స్ యాజ్ వెల్ యాజ్ ఇఫ్ క్లాస్. కాల్ మీ అనేది రిజల్ట్ క్లాస్ లేదా ఇండిపెండెంట్ క్లాస్ లేదా మెయిన్ క్లాస్. ఈ ఇఫ్ క్లాస్ని మనం ఏమంటాము, డిపెండెంట్ క్లాజు అంటాం, సబార్డినేట్ క్లాజు అంటాం, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్, ఇఫ్ యూ డోంట్ లైక్ యువర్ జాబ్ క్విట్. నీ జాబ్ నచ్చలేదా వదిలే. సో ఇక్కడ క్విట్ అనేది ఉంది కదా, ఇది ఒక చిన్న వర్డే కానీ అది ఇంపరేటివ్ కదా. ఇఫ్ యూ డోంట్ లైక్ యువర్ జాబ్, సో దిస్ ఈస్ ఇఫ్ క్లాజ్ ఆర్ సబార్డినేట్ క్లాస్ ఆర్ డిపెండెంట్ క్లాస్. ఈ క్విట్ అనే ఒక వర్డ్ ఇండిపెండెంట్, రిజల్ట్ క్లాస్ as well as it is a main clause. Okay, thank you friends. If you like my explanation, please subscribe, like and share. Thank you all.